విజయనగరం జిల్లాలోని ముఖ్యమైన నియోజకవర్గాల్లో గజపతి నగరం నియోజకవర్గం ఒకటి. 34 నియోజకవర్గాలున్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్టే. ఇప్పుడు కాదు, గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన ఉత్తర కోస్తాలో గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ, అంతకుముందు అంటే 2014లో టీడీపీ, ఇంకా ముందుకెడితే వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్ర వెన్నుదన్నుగా నిలిచింది. అంతటి ముఖ్యమైన ఉత్తరాంధ్రలో మరో కీలక నియోజకవర్గం విజయనగరం జిల్లాలోని గజపతి నగరం. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగ్గా తొలి నాళ్లలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. 7 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, 6 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య విజయం సాధించారు. 2024లో కొండపల్లి శ్రీనివాస్ను బరిలోకి దించింది టీడీపీ. ఇక వైసీపీ నుంచి బొత్స అప్పల నర్సయ్య పోటీ చేస్తున్నారు. బొత్స అప్పల నర్సయ్య ఎమ్మెల్యేగా విఫలమయ్యారని అక్కడి ప్రజల మాట. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్పై వ్యతిరేకత చాలదన్నట్టు ఆ మధ్య అప్పల నర్సయ్య తీవ్రంగా అభాసుపాలయ్యారు. నిండు సభలో ఓ మహిళను అవమానించారనే అప్రతిష్టను మూటగట్టుకున్నారు. గజపతి నగరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో రామన్నపేట మహిళా సర్పంచ్ అరుణ పంచాయతీ పరిధిలో మంజూరైన పాల కేంద్రం నిర్మాణానికి జిన్నాం సర్పంచ్ పేరుతో బిల్లులు ఎలా చెల్లిస్తారని అరుణ ప్రశ్నించగా ఆమెపై ఎమ్మెల్యే మండిపడ్డారు. దీంతో ఆ మహిళా సర్పంచ్ కన్నీటి పర్యంతమయ్యారు. పైగా నియోజకవర్గంలో గుర్తించదగిన అభివృద్ధి జరగలేదనే విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. ఇక కొండపల్లి కుటుంబం గత 40 ఏళ్లుగా ప్రజల్లో ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తోంది. ప్రజల మనిషిగా మంచి పేరు సంపాదించుకున్న కొండపల్లి పైడితల్లి మనవడు కొండపల్లి శ్రీనివాస్ ఉన్నత చదువులు అభ్యసించి తన పుట్టిన గడ్డకు తన వంతు సేవ చేయాలనే ఆకాంక్షతో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. జగన్ అరాచక పాలనకు చర్మగీతం పాడే సమయం ఆసన్నమైందంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి ఈసారి విజయం ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతల్ని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?